అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రేపు 12వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. మేము అధికారం చేపట్టే సమయానికి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి నాకంటే విఘ్నులైనటువంటి ప్రజలకి మీ అందరికీ కూడా స్పష్టంగా తెలిసినటువంటి విషయం. స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతోమంది ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. కానీ 2019-24 ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు ఒక్కసారి గమనంలోకి తీసుకుంటే రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. వ్యవస్థలన్నింటినీ పూర్తిగా భ్రష్టు పెట్టారు. రాష్ట్రంలో ఏ వర్గాన్ని చూసినా, ఏ కులాన్ని చూసినా ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా దమనకాండ చేసిన విషయం కూడా మనం ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులం. ఇటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకంతో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నా పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాను. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలన్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చెయ్యాలన్నా చంద్రబాబు నాయుడికి కూడా సాధ్యపడదు. చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టినా ప్రజల్లో విశ్వాసం పొందలేరని చెప్పి గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. కానీ ఎవరికీ ఊహకందని విధంగా, నేను కూడా ఊహించని విధంగా ఇన్ని కష్టాలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహాయ సహకారాలు తీసుకొని 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంపై ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టారు. మళ్ళీ నమ్మకాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టిన విషయం మనందరికీ తెలుసు. దానికి సాక్ష్యం మనకు వస్తున్నటువంటి పరిశ్రమలు, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో యాజ్ యూజువల్గా 2 మాసాలకో 3 మాసాలకో ఒకసారి రావటం, తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టడం ఆనవాయితీగా జరుగుతుంది. నిన్న కూడా గొడ్డల పార్టీ అధ్యక్షుడు పాత్రికేయుల సమావేశాన్ని పెట్టారు. దాదాపుగా 2 గంటల 35 నిమిషాలు పెట్టాడు. మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు మొత్తం నేను అబ్జర్వ్ చేశాను. ఏమి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన 2 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పైన కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచలేనటువంటి విషయముల మీద కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఊహించని విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని, పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకొచ్చి
అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు. మొత్తం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు పచ్చి అబద్ధాలు. నేను ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ పార్టీ పుట్టికే అబద్ధాల పైన పుట్టినటువంటి పార్టీ. ఫ్రస్ట్రేషన్కి లోనయ్యాడు. చెప్పడానికి ఏదీ లేక చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దోషణలు తీసుకెళ్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అది కూడా గుండెపోటుతో చచ్చిపోతారని, ఇదే చివరి ఎన్నికలని. ఒకసారి నువ్వు తెలుసుకో, చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల ఏజ్లో 26 సంవత్సరాల కుర్రవాడిలాగా పనిచేసి ఈ రాష్ట్రానికి, ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కనీసం ఒంగోని కొబ్బరికాయ కొట్టలేనటువంటి నువ్వు అటువంటి విమర్శలు చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. దీనికి తోడు నేను ఒక బాధితుణ్ణి. నా కుటుంబంలో అందరూ చనిపోయారు. మా తాత చనిపోయాడు, నా తండ్రి చనిపోయాడు, నా బాబాయి చనిపోయాడు. అన్నింటికీ కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన్ని అన్వహించుకొని వాళ్ళు కుటుంబాలు చేసినటువంటి వ్యవహారాలు, ఆయన చేసిన వ్యవహారాలు, ఆయన చేస్తున్న వ్యవహారాలు ఒకసారి గుర్తు చేశాడు. కానీ అది చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నట్టుగా బయటికి వ్యక్తపరిచాడు. ఈ సందర్భంలో ఒక వ్యక్తిని నేను గుర్తు తెచ్చుకోవాలి. ప్రముఖ డైరెక్టర్ శంకర్ గారు 30 సంవత్సరాల ముందు అపరిచితుడనే ఒక సినిమాని తీశాడు. మీరందరూ చూసుంటారు. ఎప్పుడైనా ఒకసారి సమాజంలో ఇలాంటి వ్యక్తులు పుడతారని చెప్పి 30 సంవత్సరాల ముందే గ్రహించి సినిమా తీసినటువంటి శంకర్ గారికి ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అపరిచితుడంటే అపరిచితుడు. నిన్న చూస్తే నోట్లో వేలు పెట్టినా కొరకలేనటువంటి అమాయకుడుగా అబద్ధాలన్నీ కూడా వల్లవరిచి చెప్పిన విషయాన్ని నేను గమనించాను. రాజారెడ్డి గారిని చంపేశారట. ఎందుకు చంపారో, ఏ విధంగా చంపారో నాకంటే మీ అందరికీ ఎక్కువగా తెలుసు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఒక అంతకు మంచిదే. ఎందుకు మంచిదంటున్నానంటే ప్రతి 5-10 సంవత్సరాలకి కొత్త జనరేషన్ వస్తుంది. యువకులందరూ కూడా వస్తున్నారు. కొంతమందికే జగన్మోహన్ రెడ్డి యొక్క క్రూరత్వం తెలుసు, రాజశేఖర్ రెడ్డి చేసిన అరాచకాలు తెలుసు, వాళ్ళ చేసినటువంటి తాత చేసినటువంటి దమనకాండ చాలా మందికి తెలియదు. ఈరోజు ఆయన మాట్లాడి దాని మీద చర్చకి తీసుకురావడం ఒక శుభ పరిణామం. ఈ సందర్భంగా చర్చ వస్తే వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ కుటుంబం ఏ విధంగా పులివెందుల్లో కానీ, కడపలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏ విధంగా దమనకాండ చేశారో ఒక్కసారి ఫ్రెష్గా మనం చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాను. రాజారెడ్డిని చంపేశారు. చంపిన వాళ్ళని నేనేమీ చేయలేదు, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మంచివాడినని చెప్పానని మాట్లాడాడు.
వెంటనే బాధితుడు పార్థసారథి రెడ్డి ఒక సమావేశం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ తాత మీ తండ్రి గారు మీ తాత హత్యలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మిగల్చలేదు, అందరినీ వేసేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, బుల్డోజర్లు పెట్టి ఇళ్ళన్నీ కూడా కూల్చేశారు. మిగిలింది ఒక పార్థసారథి రెడ్డి, అది కూడా కర్ర పెట్టుకొని ఊత పెట్టుకొని నడుస్తున్నాడు. అది తెలిసి మాట్లాడావా తెలియక మాట్లాడావా నాకు అర్థం కాదు. మొత్తం ఆ రోజు జరిగిన పరిణామాల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఆ రోజు నువ్వు హతమార్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రెండవది, ఆ రోజు పులివెందలకి తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఇందులో ఒక బాధ్యుడని నువ్వే చెప్పావు, నేను చెప్పలేదు. ఆ బాధ్యుడు ఈరోజు నీ పార్టీలో ప్రముఖంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి నీ పక్కనే ఉన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తు పెట్టుకోకుండా ఈ విధంగా చంద్రబాబు నాయుడు అనే కారణం అని చెప్పి మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో ప్రసంగం చేశారు. 4 రోజుల తర్వాత రాజశేఖర రెడ్డి గారు నువ్వు అసెంబ్లీకి రావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చేసిన తర్వాత 4 రోజులకే హెలికాప్టర్ కూల్ చనిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉందని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈరోజు రేపు మీకు చూపిస్తాం, ఇప్పటికే మీకు ఆ వీడియో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అదేంటో మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. ఆ రోజు రాజశేఖర రెడ్డికి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ మన రాష్ట్రం మీద, మన రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద ఒక కక్ష కట్టుకున్నారు. ఎందుకంత పగ? దేవుళ్ళ మీద మీకు ఎందుకంత పగ? అందులో మా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా నీ తండ్రి ముఖ్యమంత్రిగా శాసనసభలో వెంకటేశ్వర స్వామికి 7 కొండల అవసరం లేదు, 5 కొండలని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడితే ఆ సందర్భంలో అపోజిషన్ లీడర్గా నేను వెంకటేశ్వర స్వామికి భక్తుణ్ణి, ఆ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి పాదాల చెందన పెరిగిన వాడిని, వెంకటేశ్వర స్వామికి ఎవరు అపవిత్రం చేసినా సరే ఎవరికి మంచి జరగదు, మేలు జరగదు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు అని చెప్పి తెలియజేస్తున్నాను. దాన్ని వక్రీకరించి నిన్న మాట్లాడాడు. ఇంతెందుకు, రాజశేఖర రెడ్డి చావుని ఒక 1 నెల రోజుల ముందే నేను ఇక్కడే ఇదే ప్లేస్లో పాత్రికేయుల సమావేశంలో చెప్పాను. రాజశేఖర రెడ్డి యొక్క మరణంలో అనుమానాలు ఉన్నాయి, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉంది అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడారు. ఆ రోజు బొత్స సత్యబాబు గారు కూడా మాట్లాడారు. నేను మాట్లాడితే ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో నాకు ఈ రోజుకి అర్థం కావడం లేదు. నేనేం తప్పు మాట్లాడానా? మీ జగన్మోహన్ రెడ్డి లాగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడానా? ఉన్నది వాస్తవం. ఆ రోజు నువ్వు అధ్యక్షుడిగా ఏం మాట్లాడావో అదే నేను ఆ రోజు చెప్తే నువ్వు ఏడ్చావు. ఎందుకు ఏడ్చావు? ఈ రోజుకి సమాధానం లేదు. ఎంత మోసం, దగ, ఎంత కుట్ర, ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నాడు ఎగ్జాంపుల్ ఆ రోజు నువ్వే. నా తండ్రి సావుకి రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ గారని చెప్పి నువ్వే చెప్పావు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ సంస్థలన్నింటి మీద
మీ వాళ్ళందరినీ పంపించి దాడులు చేశావు. ఇది వాస్తవమా కాదా? ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. పాత్రికేయులుగా మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అచ్చెన్నాయుడు చెప్పింది వాస్తవమా కాదా అని తెలుసుకోవాలి. నువ్వే రిలయన్స్ వాళ్ళ పాత్ర ఉందని చెప్పి దాడులు చేయించి, నానా యాతన చేయించి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళని మంచిగా చేసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చావా లేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఇందులో ఎవరి పాత్ర ఉంది? చంద్రబాబు నాయుడు గారికి ఇందులో ఏం సంబంధం? దీనికి కర్మ కర్త క్రియ నువ్వే. ఏం జరిగిందో నువ్వే చెప్పాలి. బాధ్యులు ఎవరో నువ్వే చెప్పాలి. దీన్ని వక్రీకరించి మాట్లాడుతున్నావు. ఇక మూడవది వివేకానందరెడ్డి హత్య. జగమరిగిన సత్యం. చిన్న పిల్లవాడు గాఢ నిద్రలో ఉండి ఒక్కసారి లేపి వివేకానందరెడ్డి ఎలాగ చనిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో గొడ్డలతో నరికి నరికి క్రూరంగా చంపారని ప్రతి ఒక్కరూ చెప్తారు. అంతెందుకు, ఇది నేను చెప్పవలసిన అవసరం లేదు. మాకు నువ్వు ఆన్సర్ చేయవలసిన అవసరమే లేదు. సాక్షాత్తు నీ బాబాయి కూతురు 7-10 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి ఆత్మకు శాంతి కలగాలని, మా తండ్రి హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది 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 అని కాలికి బలపం కట్టుకొని ఊరు వాడ దేశం మొత్తం తిరిగి చెప్తుంటే ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. మాకు చెప్పవలసిన అవసరం లేదు. కనీసం మేము అడిగిన దానికైనా ఇన్ని రోజులైంది, ఒక్క రోజైనా సరే నువ్వు సమాధానం చెప్పకుండా దీన్ని కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉంది, గొడ్డల పార్టీ ఎందుకు గింజుకుంటున్నావు? గొడ్డల పార్టీ కాదా? సొంత బాబాయిని అధికారం గురించి నేను ప్రతిసారి చెప్తున్నాను. ముఖ్యమంత్రి పదవి గురించి, అధికారం గురించి తండ్రిని వదలడు, బాబాయిని వదలడు, తల్లిని వదలడు, చెల్లిని వదలడు. చివరికి నీకు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలను కూడా ఊచకోత కోసి అధికారాలను రావడానికి ప్రయత్నం చేస్తావు తప్ప నీకు ఇంకొక ఆలోచనే ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. దీనికి ఆన్సర్ చేయి. ఈరోజు ఏది చూసుకున్నా సరే ఇందులో మీకు ఒక ఉదాహరణ. సాక్షులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? వివేకానందరెడ్డి హత్యలో ఉన్నటువంటి సాక్షులను ఒకసారి తీసుకుంటే ఒక్కొక్కరిని ఏ విధంగా హతమార్చారో మీ అందరికి కూడా తెలుసు. ఆయన ఒక్క నైజం, పదవి లేకపోతే అన్నీ చేస్తాడు విమర్శలు. 5 సంవత్సరాలు ఏం పీకావు నువ్వు? అపోజిషన్లో ఉన్నప్పుడు నీ తండ్రి హత్య మీద మాట్లాడావు, నీ బాబాయ్ హత్య మీద మాట్లాడావు. నాకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో పొడిచారు, చంపడానికి ప్రయత్నం చేశారని సింపతి చేశావు. గులకరాయితో కొట్టించుకున్నావు. ఒక్క రోజైనా సరే నువ్వు ఈ విషయాల మీద మాట్లాడి ఏవైనా సరే చర్యలు తీసుకున్నావని అడుగుతున్నాను. అధికారం లేనప్పుడు మాట్లాడడం, అధికారం వచ్చిన తర్వాత కనీసం దాని గురించి మాట్లాడకపోవడం ఆయన యొక్క నైజం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. వంగవీటి రంగా గారిని చంపిన దాంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడని నేను అడుగుతున్నాను. ఆన్సర్ చేయి. ప్రథమ ముద్దాయి కొడుకు, ప్రథమ ముద్దాయి చనిపోయాడు, కొడుకు ఎక్కడున్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు?
ప్రతిరోజు నువ్వు వారంకి ఒకసారి బెంగుళూరు వెళ్ళి వస్తున్నప్పుడు నీకు దిగబెట్టడానికి ఆహ్వానించడానికి ఎవరు ప్రధానంగా వస్తున్నారు? ఆన్సర్. అంటే ఏది పడితే అది మాట్లాడతామంటే ప్రజలు విశ్వసిస్తారా, నమ్ముతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నేను ఏది విడిచిపెట్టం. పూర్వం చాలా తప్పు చేశాను, నువ్వు ఏది మాట్లాడినా సరే మేము దానికి ఆన్సర్ చేయకపోవడం వల్ల చాలా నష్టపోయాం. ఈసారి నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చేసిన ప్రతి దానికి ఆన్సర్ చేస్తాం, ప్రజలకి చైతన్యపరుస్తాం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే, ఏదైనా తప్పు ఉంటే ఆన్సర్ చేయమని కోరుతున్నాను. అందులో నువ్వు చేయి. ఆ రోజు ఓకే, నువ్వు చెప్పినట్టుగా వంగవీటి రంగా గారు హత్య జరిగింది, వాళ్ళు ఎక్కడున్నారు? నీకు నీతి నిజాయితీ ఉంటే వాళ్ళని దగ్గర చేర్పించుకోకూడదు, వాళ్ళని నువ్వు పార్టీలో చేర్పించుకొని నీ వెనక తిప్పుకొని ఈరోజు దాన్ని విమర్శిస్తున్నావు. నిన్న చూస్తే అమాయకంగా మా పార్టీ కార్యకర్తలందరినీ చంపేస్తున్నారు, జైల్లో పెట్టేస్తున్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, 73 సంవత్సరాల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడు, దేశంలో ప్రతి ఒక్కడు గర్వించదగినటువంటి నాయకుడు. కనీసం నువ్వు ఈ తప్పు చేశావు, నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టావు. ఆన్సర్. అంతెందుకు, నేనేం తప్పు చేశాను? తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి నమ్మి బలంగా నువ్వు చేసిన తప్పులు ఎండగట్టడమే నేను చేసిన తప్ప. ఆ రోజు సర్జరీ చేసుకుంటే 700-800 కిలోమీటర్లు నన్ను నరకయాతన చూసి 83 రోజులు జైల్లో పెట్టావు. పోనీ మమ్మల్ని పార్టీ పరంగా నువ్వు హింస పెట్టావు. నీ ఫ్యాను గుర్తు మీద గెలిచినటువంటి రఘురామరాజును కూడా చిత్రహింసలు చేసి, కస్టోడియల్ టార్చర్ చేసి ఆయన్ని జైల్లోనే చంపాలని ప్రయత్నం చేశాం. ఆ రోజు భగవంతుడి దయ, అందరి దయతో హైకోర్టు, సుప్రీంకోర్టు, మిలిటరీ హాస్పిటల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యారు కాబట్టే ఆ రోజు రఘురామరాజు బతికాడు తప్ప, లేకపోతే రఘురామరాజు బతికే పరిస్థితి లేదు. ఏ ఒక్కరిని వదిలేవు. ఈరోజు గగ్గోలు పెడుతున్నాం, మా నాయకుల మీద కేసు ఎవరి మీద పెట్టారు? మా నుంచి కూడా, మా కార్యకర్తల నుంచి కూడా చాలా ప్రజలు వస్తున్నా సరే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట, హింసకి హింస ప్రతి సమాధానం కాదు, చర్యకు ప్రతి చర్య సమాధానం కాదు. ప్రజల్ని చైతన్యపరుద్దాం, 10 కార్యక్రమాలు మంచివి చేసి ప్రజల్లో అభిమానం పొందుతాం తప్ప వాళ్ళలాగా మనం చేస్తే బాగోదని 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమాలు లేకుండా ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను.